Today we are continuation of the topic. Then we are starting off a subsidiary books topic. జూనియర్ ఇంటర్మీడియట్ అకౌంటెన్సీ సబ్సిడరీ బుక్స్. ప్రీవియస్ క్లాస్లో ఏంటంటే జనరల్ ఎంట్రీస్ చూసాము, అలాగే లెడ్జర్ ప్రిపేర్ చేయడం కూడా చూసాం. సో జనరల్ ఎంట్రీస్ ప్రిపేర్ చేసినవి ఏవైతే ఉంటాయో దోస్ కెన్ బి ఎంటర్ టు ద లెడ్జర్, అకౌంట్లోకి పోస్ట్ చేయడం అనేది చూసాం. అంటే లెడ్జర్ పోస్ట్ చేసేటప్పుడు సో పర్టికులర్గా ఒక అకౌంట్కి సంబంధించిన అన్ని రకాల ట్రాన్సాక్షన్ కూడా ఆ అకౌంట్లోనే పోస్ట్ చేసాం. సో అయితే నెక్స్ట్ టాపిక్ వచ్చేపాటికి సబ్సిడరీ బుక్స్. ఈ సబ్సిడరీ బుక్స్ ఏమవుతుంది అంటే సో రిపిటేటివ్ నేచర్ ఉన్న ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ కూడా దోస్ కెన్ బి పోస్టెడ్ టు ద వన్ జర్నల్. అంటే జర్నల్ ఎంట్రీస్ వేయడము, నార్మల్గా స్మాల్ స్కేల్ బిజినెస్ కానీ చిన్న చిన్న వ్యాపారాలు చేసేవాళ్ళు జర్నల్ వేసుకొని లెడ్జర్ ప్రిపేర్ చేయడం ఇవన్నీ కూడా పోస్టింగ్ చేయడం అనేది బాగానే ఉంటుంది. కానీ ఫర్ ద బిగ్ ఆర్గనైజేషన్, లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ చేసే ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళందరూ ఏం చేస్తారు అంటే ఈ జర్నల్స్ మొత్తాన్ని కూడా ప్రిపేర్ చేయకుండా ఈ రిపిటేటివ్ నేచర్ జరిగే ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ కూడా ఇట్ కెన్ బి పోస్టెడ్ టు ద సపరేట్, ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క జర్నల్లోకి పోస్ట్ చేయడం అనేది చేస్తారు. దట్ మీన్స్ సో ఈ గూడ్స్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో అంటే పర్చేజ్ రిలేటెడ్ అన్ని కూడా పర్చేజ్ జర్నల్ కింద, అలాగే సేల్స్ రిలేటెడ్ అన్ని కూడా సేల్స్ జర్నల్ కింద, అలా ఈ రిపిటేటివ్ నేచర్ ఉన్న ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ కూడా సింపుల్ గా ఈజీ ఐడెంటిఫికేషన్ తో జర్నల్ ని పోస్ట్ చేయడం అనేది చేస్తారు. ఈ జర్నల్ టాపిక్ నే మనం ఈ క్లాస్ లో డిస్కస్ చేసుకుందాం. దెన్ ఇట్ కెన్ బి స్టార్టింగ్. సో ఇన్ స్మాల్ బిజినెస్ యూనిట్ ఇట్ ఈస్ పాసిబుల్ టు రికార్డ్. అదే చెప్తున్నాం, జర్నల్ వేసేటప్పుడు ఏమవుతుంది అంటే స్మాల్ స్కేల్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ ఆర్గనైజేషన్స్ చేసేటప్పుడు జర్నల్ ని లెడ్జర్ ని ప్రిపేర్ చేస్తారు. అంటే డే టు డే ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ డే టు డే ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ కూడా ముందు జర్నల్ ని పోస్ట్ చేసుకొని అక్కడి నుంచి సపరేట్ అకౌంట్స్ ని మెయింటైన్ చేయడం అనేది చేస్తారు. అయితే ఈ జరిగే ట్రాన్సాక్షన్స్ అనేవి ఇట్స్ పాసిబిలిటీ ఇన్ ద స్మాల్ స్కేల్. చిన్న ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో వాటికి డే టు డే ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ కూడా రాసుకొని వాటన్నిటినీ కూడా ఒకే బుక్ లో మెయింటైన్ చేయడం అనేది పాసిబిలిటీ అవుతుంది. అదే ఇక్కడ చెప్తున్నా చూడండి. ఇన్ ఏ స్మాల్ బిజినెస్ యూనిట్ ఇట్ ఈస్ పాసిబుల్ టు రికార్డ్ ఆల్ ద బిజినెస్. సో బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో అవన్నిటినీ కూడా ఓన్లీ ఇట్ కెన్ బి పోస్టెడ్ టు ద వన్ అకౌంట్. బిజినెస్ ట్రాన్సాక్షన్ రిలేటెడ్ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా ఒక అకౌంట్ లోకి స్మాల్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ చేసే దాంట్లో ఒకే బుక్ లో మెయింటైన్ చేయడానికి అనేది పాసిబిలిటీ అవుతుంది. బట్ ఇన్ ద బిగ్ ఆర్గనైజేషన్, కానీ ఈ పెద్ద ఆర్గనైజేషన్ లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ చేసే ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో వేర్ ద ట్రాన్సాక్షన్స్ ఆర్ లార్జ్ ఇన్ నెంబర్. అంటే అక్కడ జరిగే ట్రాన్సాక్షన్ అనేది సో ఎక్కువ ట్రాన్సాక్షన్ పర్చేస్ చేయడం కానీ సేల్ చేయడం అనేది కానీ రిపీటేటివ్ గా జరుగుతూ ఉంటాయి. ఈ జరిగే లార్జ్ స్కేల్ ఆర్గనైజేషన్ లో డిఫికల్ట్ టు రికార్డ్ ఇన్ ద వన్ బుక్. ఒకే బుక్ లో మెయింటైన్ చేయడం అనేది పాసిబిలిటీ కాదు. అంటే అన్ని రకాలైన ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ కూడా ఒకే బుక్ లో లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ చేసే ఆర్గనైజేషన్ లో పాసిబిలిటీ అనేది కాదు. కాబట్టి సో దీని నుంచి అంటే జర్నల్ లెడ్జర్లు కాకుండా డైరెక్ట్ గా సబ్సిడరీ బుక్స్ అనేది మెయింటైన్ చేస్తారు. సో ఈ సబ్సిడరీ బుక్స్ So in big organization, there is a need to subdivide the journal. సో జనరల్ ఏవైతే ఉండే ఆ ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ కూడా ఇట్ కెన్ బి డివైడెడ్, ఆ సబ్ డివైడ్ చేయడం అనేది చేస్తారు. సో స్పెషల్ జర్నల్స్ ఒక్కొక్క ట్రాన్సాక్షన్ కి అక్కడ జరిగే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో పర్చేస్, సేల్స్, పర్చేస్ రిటర్న్, క్యాష్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ అన్ని ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా నీడ్ టు సబ్ డివైడ్ చేసి ఒక్కొక్క దానికి కూడా ఒక్కొక్క స్పెషల్ జర్నల్లోకి పోస్ట్ చేయడం అనేది చూస్తారు. సో ఆఫ్టర్ దట్ ఈచ్ జర్నల్ ఈస్ మెంట్ ఫర్ రికార్డింగ్ ద ట్రాన్సాక్షన్ ఫర్ సెపరేట్ కేటగిరీ ఇన్ రిపిటేటివ్ నేచర్. అంటే మళ్ళీ జరిగే ట్రాన్సాక్షన్ పర్చేసెస్ అంటే బిజినెస్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు సో బిజినెస్ కి పర్చేసెస్ రిపీటెడ్ అవుతాయి, అలాగే సేల్స్ కూడా రిపీటెడ్ అవుతాయి. అలా రిపీటేటివ్ నేచర్ ఏవైతే ఉంటాయో ఆ జరిగే ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ కూడా దోస్ కెన్ బి సబ్ డివైడెడ్. వాటన్నిటినీ కూడా పర్చేసెస్ అని, సేల్స్ అని, పర్చేస్ రిటర్న్ అని, క్యాష్ అని వీటన్నిటినీ కూడా డివైడ్ చేసి ఆ డివైడ్ చేసే ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో రిపీటెడ్ గా జరిగే ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ కూడా ఒక దాంట్లో పోస్ట్ చేయడం, అంటే ఒక్కొక్క జర్నల్ కి ఒక్కొక్క దాంట్లో పోస్ట్ చేయడం అనేది చూపిస్తారు. సో ద స్పెషల్ జర్నల్స్ ఆర్ కాల్డ్
సబ్సిడరీ బుక్స్. ఈ రిపిటేటివ్ గా జరిగే ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం పోస్ట్ చేయడానికి చూపించే బుక్స్ నే సబ్సిడరీ బుక్స్ కింద ట్రీట్ చేస్తాం. అండ్ ఆల్సో కాల్ యాజ్ ఏ డే బుక్స్. ఈ సబ్సిడరీ బుక్స్ ని ఏమంటారు అంటే డే బుక్స్ కిందే ట్రాన్సాక్షన్ చేస్తాం. అంటే ఓవరాల్ గా ఈ సబ్సిడరీ బుక్స్ అని ఏమవుతుంది అంటే మనకి 8 సబ్సిడరీ బుక్ కింద చూపిస్తాం. సో ఈ జరిగేవి రిపీటెడ్ జరిగే ట్రాన్సాక్షన్స్ కానీ సెపరేట్ కేటగిరీ అన్నిటినీ కూడా కొన్నిటిని వాటిని సబ్ డివైడ్ చేసి ఆ డివైడ్ చేసిన ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ కూడా పోస్ట్ చేసే బుక్స్ నే సబ్సిడరీ బుక్స్ ఆర్ ద ఆల్సో కాల్డ్ యాజ్ ఏ డే బుక్స్ కింద కూడా ట్రీట్ చేస్తాం అనమాట. దెన్ నెక్స్ట్ సో నీడ్ అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ ద ప్రిపరేషన్ ఆఫ్ ద సబ్సిడరీ బుక్స్. అసలు సబ్సిడరీ బుక్స్ ని ప్రిపేర్ చేయడం, ఈ సబ్సిడరీ బుక్ యొక్క అవసరం ఏంటి అంటే ఫస్ట్ వన్ సేవింగ్ ఆఫ్ టైం. సో జనరల్ గా ఆర్గనైజేషన్ లో చేసేటప్పుడు బిజినెస్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఏం చేస్తాము అంటే ఫస్ట్ జర్నల్ ని పోస్ట్ చేస్తాం. ఈ జర్నల్ పోస్ట్ చేసిన వాటన్నిటినీ కూడా సెపరేట్ అకౌంట్స్ కింద లెడ్జర్ ని పోస్ట్ చేయడం అనేది చూపిస్తాం. అంటే జర్నల్ డే వైజ్ జరిగే అన్ని రకాల బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ని కూడా ముందు బుక్ ఆఫ్ ప్రైమరీ కింద ఫస్ట్ పోస్టింగ్ అనేది జర్నల్లో చూపించిన తర్వాత వాటికి సంబంధించిన ప్రతి ట్రాన్సాక్షన్ ని జరిగిన ప్రతి ట్రాన్సాక్షన్ ని కూడా మళ్ళీ లెడ్జర్ కింద అకౌంట్ లో వేయడం. అంటే ఎన్ని రకాలైన ట్రాన్సాక్షన్ జరిగితే అన్ని రకాలైన అకౌంట్స్ ని పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. దీంతో ఏమవుతుంది అంటే స్మాల్ స్కేల్ బిజినెస్ లో ఏమవుతుంది అంటే ఇక్కడ పెద్దగా టైం వేస్ట్ అక్కడ జరిగేది ట్రాన్సాక్షన్స్ అనేవి తక్కువే కాబట్టి వాళ్ళు పోస్ట్ చేసుకోవడానికి పెద్దగా టైం అనేది తీసుకోరు. కానీ లార్జ్ స్కేల్ ఆర్గనైజేషన్స్ కి వచ్చేపాటికి ఏమవుతుంది అంటే అక్కడ బిజినెస్ చేసే ట్రాన్సాక్షన్స్ అనేవి కూడా ఎప్పుడు కూడా లార్జ్ స్కేల్లో జరుగుతాయి కాబట్టి ఈ టైం వేస్ట్ అవ్వాల్సిన అవసరం లేకుండా ఈ జర్నల్ లెడ్జర్ అనేది ప్రిపేర్ చేయకుండా డైరెక్ట్ గా జర్నల్స్ ఏవైతే రిపీటెటివ్ గా జరిగే ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని సేల్స్ రిలేటెడ్ అన్ని కూడా ఒకేసారి ఆ సేల్స్ బుక్ లో వేసేసి అలాగే పర్చేసెస్ అన్ని రిలేటెడ్ కూడా పర్చేసెస్ బుక్ లో మెయింటైన్ చేయడం అనేది చేస్తారు. అంటే నో నీడ్ టు ప్రిపరేషన్ ఆఫ్ ఏ జర్నల్ ఫర్ ద డే టు డే ట్రాన్సాక్షన్. ఈ డే టు డే ట్రాన్సాక్షన్ జరిగే ఏవైతే ఉంటాయో వాటి కోసం సో మళ్ళీ జర్నల్ ప్రిపేర్ చేయడం, అక్కడి నుంచి బుక్స్ ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ గా ఇక్కడ బుక్స్ ని రిపీటెటివ్ గా జరిగే ట్రాన్సాక్షన్ కి సంబంధించిన బుక్స్ ను మాత్రం మెయింటైన్ చేస్తారు. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే సో ఎక్కువ టైం అనేది వేస్ట్ కాకుండా సేవింగ్ ఆఫ్ ఏ టైం, ఆ టైం ని తక్కువ టైంలో ట్రాన్సాక్షన్స్ అనేవి ఎక్కువ పోస్ట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట. ద నెక్స్ట్ వన్ డివిజన్ ఆఫ్ వర్క్. సో ఇక్కడ ఆర్గనైజేషన్ లార్జ్ స్కేల్ ఆర్గనైజేషన్ చేసే వాళ్ళు ఏం చేస్తారు అంటే పర్చేసెస్ రిలేటెడ్ మొత్తాన్ని కూడా ఒక పర్చేస్ డిపార్ట్మెంట్ చూసుకుంటారు. అలాగే సేల్స్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా సేల్స్ రిలేటెడ్ డిపార్ట్మెంట్ చూస్తారు. సో ఇలా ఈ డిపార్ట్మెంట్ వాళ్ళని పర్చేసెస్ అని, సేల్స్ అని, క్యాష్ ట్రాన్సాక్షన్స్ అని, బిల్స్ రిసీవ్ చేసుకోవాలని, బిల్స్ పేబుల్ చేయాలి అని చెప్పి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ట్రాన్సాక్షన్స్ కి సెపరేట్ చేయడం వల్ల సో డివిజన్ ఆఫ్ వర్క్ ఒక పర్టికులర్ ఇండివిజువల్ పర్సన్ మీద ఏమవుతుంది అంటే బర్డన్ అనేది తగ్గుతుంది. దాంతో ఈ వర్క్ డివైడ్ చేయడం వల్ల సో వర్క్ ను కూడా కాన్సన్ట్రేషన్ గా ఎఫిషియెంట్ గా చేయడానికి కూడా అవకాశాలు ఉంటాయి ఈ సబ్సిడరీ బుక్స్ అనేది డివైడ్ చూపించడం వల్ల. ద నెక్స్ట్ వన్ ఈజీ రికార్డింగ్. సో సబ్సిడరీ బుక్స్ వల్ల ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే రికార్డింగ్, పోస్టింగ్ చేసే ట్రాన్సాక్షన్స్ అనేవి ఈజీగా చేసుకోవచ్చు. ఎందుకని అంటే నార్మల్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు డే టు డే ప్రతిరోజు జరిగే ప్రతి ట్రాన్సాక్షన్ ని కూడా ఫస్ట్ జర్నల్ ఎంట్రీస్ ని ప్రిపేర్ చేస్తాం. ఆ జర్నల్ ఎంట్రీస్ ని ప్రిపేర్ చేసిన తర్వాత అక్కడి నుంచి లెడ్జర్ ని ప్రిపేర్ చేస్తాం. అంటే ప్రతి ట్రాన్సాక్షన్ ని కూడా ఎంట్రీ రూపంలో ఫార్మేషన్ చేసి ఆ జరిగిన ప్రతి ఎంట్రీకి కూడా అకౌంట్ ని ప్రిపేర్ చేయడం అనేది చేస్తాం. అలా ప్రిపేర్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే సో ఇక్కడ ప్రతిదీ కూడా ప్రతి డే టు డే ట్రాన్సాక్షన్ సంబంధించిన ఆ రోజు ఎన్ని పర్చేసెస్ జరిగింది అలాగే ఎన్ని సేల్స్ జరిగాయి ముందు 2 సార్లు జరగడం అనేది జర్నల్లో ఒకసారి అలాగే లెడ్జర్ లో ఒకసారి అనేది పోస్ట్ చేసుకుంటున్నాం. కానీ ఇక్కడ సబ్సిడరీ బుక్స్ లో జర్నల్ పోస్టింగ్ లేకుండా డైరెక్ట్ గా మనం ఆ రిలేటెడ్ రిపీటెడ్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో దాన్ని పోస్ట్ చేస్తాం. అంటే
ఈజీ రికార్డింగ్. జర్నల్ వేయాల్సిన అవసరం లేదు అంటే డే టు డే ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ కూడా పోస్టింగ్ చూపించాల్సిన అవసరం లేదు. అలా పోస్టింగ్ చూపించకుండా డైరెక్ట్ గా అది సబ్ డివైడ్ చేస్తాం. అంటే జరిగే ట్రాన్సాక్షన్ పర్చేస్ సంబంధించినవన్నీ ఒకేసారి జర్నల్ తో సంబంధం లేకుండా పర్చేసెస్ బుక్ లో మెయింటైన్ చేస్తాం. పర్చేస్ రిటర్న్ బుక్ లో, అలాగే సేల్స్ రిటర్న్ బుక్ లో, అలా ప్రతిదీ కూడా జర్నల్ తో సంబంధం లేకుండా రికార్డింగ్ చేస్తాం కాబట్టి తొందరగా జరిగే అకౌంటెంట్ అనేది ప్రిపేర్ చేయడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఈ సబ్సిడరీ బుక్స్ అనేది ప్రిపేర్ చేయడం వల్ల. నెక్స్ట్ వన్, ఇంప్రూవ్ ద ఎఫిషియన్సీ. సో జర్నల్ ఎంట్రీస్ చేసి లెడ్జర్ చేయడం వల్ల, నెక్స్ట్ లెడ్జర్ నుంచి అకౌంట్స్ ప్రిపేర్ చేయడం, ఇలాంటి వల్ల ఏమవుతుంది అంటే కొంచెం ఆ చేసే పర్సన్స్ యొక్క విసుగు రావడం. సో మ్యాండేటరీగా ప్రతిదీ మాన్యువల్ గా క్రియేట్ చేయడం, అక్కడ చూపించడం, ఇలాంటివన్నీ చేయడం వల్ల ఏమవుతుంది అంటే సో ఎఫిషియన్సీ, రిపిటేటివ్ నేచర్ జరిగే ట్రాన్సాక్షన్స్ అన్ని ప్రతిదీ జర్నల్ కింద చూపించాలి. ఒక్క ఎంట్రీ మిస్ అయినా సరే లెడ్జర్ పోస్టింగ్ లో అనేది బ్యాలెన్స్ అనేది డిఫరెన్స్ వస్తుంది. ఆ బ్యాలెన్స్ డిఫరెన్స్ రావడం వల్ల ఆటోమేటిక్ గా ట్రయల్ బ్యాలెన్స్ కూడా డిఫరెన్స్ వస్తుంది. సో ఇలాంటివన్నీ ఎక్కడైనా సరే ఒక్కసారి విసుగొచ్చినా ట్రాన్సాక్షన్స్ అన్ని మిస్టేక్ జరగడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ సబ్సిడరీలో మనం జర్నల్ వేయాల్సిన అవసరం లేకుండా జరిగే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ఒకేసారి మనం అకౌంట్స్ లోకి, అంటే ఆ బుక్స్ పర్చేజెస్ సేల్స్ బుక్స్ లోకి మెయింటైన్ చేస్తాం కాబట్టి సో విసుగు అనేది తక్కువగా ఉండి ఇంప్రూవ్ ద ఎఫిషియన్సీ. ఆ పర్సన్స్ ఇండివిజువల్ ప్రిపేర్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో దే ఆర్ మోర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద వర్క్, ఆ వర్క్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ తో సో ఎఫిషియెంట్గా పనిచేయడానికి కూడా సబ్సిడరీ బుక్స్ ఉపయోగపడుతుంది. ద నెక్స్ట్ వన్, డిటెక్షన్ ఆఫ్ ఎర్రర్స్, దట్ మీన్స్ రెడ్యూసింగ్ ఆఫ్ ఎర్రర్స్. సో ఇక్కడ ఎర్రర్స్ ఏవైతే జరుగుతున్నాయో ఆ మిస్టేక్ జరిగిన ట్రాన్సాక్షన్ ని ఈజీలీ మనం అనేది ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు చెప్తున్నాం, ఫస్ట్ ఎప్పుడు కూడా జర్నల్ ప్రిపేర్ చేయాలి అని చెప్తున్నాం. జర్నల్ ప్రిపేర్ చేసిన దగ్గర నుంచి లెడ్జర్ ప్రిపేర్ చేయాలి అని చెప్తున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్న పర్చేస్ చేసిన ట్రాన్సాక్షన్స్ 2 పర్చేస్ చేసాం. సెకండ్న ఒక 10,000 గూడ్స్ ని పర్చేస్ చేసాం, అలాగే ఒక 5,000 గూడ్స్ ని కూడా పర్చేస్ చేసాం. బై మిస్టేక్ ఒక ట్రాన్సాక్షన్ వదిలేసి పర్చేసెస్ బుక్ లో పోస్ట్ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే ఒకేసారి పర్చేసెస్ అని చెప్పి ఒక 10,000 వాల్యూ మాత్రమే చూపించారు అనుకోండి. ఇక్కడ ఏమవుతుంది అంటే ఆటోమేటిక్ గా మనం ప్రిపేర్ చేసిన లెడ్జర్ అనేది రాంగ్ వస్తుంది. అయితే మనం ఐడెంటిఫై చేసుకోవాలి, ఇక్కడ జరిగే పోస్టింగ్ ఏదైతే ఉందో ఆ అకౌంట్ రాంగ్ వచ్చిందని మనం ఐడెంటిఫై చేసుకోవాలి. దాంతోనే మనం ఆటోమేటిక్ గా ట్రయల్ బ్యాలెన్స్ ని కూడా ప్రిపేర్ చేసాం. ఈ ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే ఇఫ్ ఎనీ అకౌంట్ వికెన్ ప్రిపరేషన్ ఆఫ్ ఎ రాంగ్, ఏదైనా ఒక అకౌంట్ కనుక మనం రాంగ్ ప్రిపేర్ చేసాము అంటే ఈ జరిగే ట్రయల్ బ్యాలెన్స్ అనేది షుడ్ నాట్ బి ఈక్వల్ ద డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్. ఈ రెండు వైపులా కూడా ఏమవుతుంది అంటే ఈక్వల్ పోస్టింగ్ అనేది రాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇటువైపు ఎంతైతే వాల్యూ 50,000 ఉందో క్రెడిట్ సైడ్ కూడా అంత వాల్యూ 50,000 వస్తేనే మనం చేసే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అకౌంట్స్ అన్ని కూడా పర్ఫెక్ట్ గా ఉన్నట్లు లెక్క. కానీ ఇక్కడ మనం వేసిన పోస్టింగ్ రాంగ్, అవి మనం ఐడెంటిఫై చేసుకోవాలి. చేసుకోకుండా ట్రయల్ బ్యాలెన్స్ వేసుకున్నాం అనుకోండి, ఈ ట్రయల్ బ్యాలెన్స్ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ జరిగిన ట్రాన్సాక్షన్ ఈ ట్రయల్ బ్యాలెన్స్ అనేది ఈక్వల్ అవ్వట్లేదు. సో ఆటోమేటిక్ ఇప్పుడు మనం మళ్ళీ ఏం చేస్తాము అంటే ఈ జరిగిన అన్ని రకాల ట్రాన్సాక్షన్ ని ట్రయల్ బ్యాలెన్స్ లో ప్రిపేర్ చేస్తాం. అంటే ఇప్పుడు ట్రయల్ బ్యాలెన్స్ నుంచి మళ్ళీ అకౌంట్కి వెళ్తాం. అకౌంట్ లో మనం పోస్టింగ్ చేసాం కానీ పలానా సెకండ్ 2 పర్చేస్ చేసామని చూడలేదుగా, మనం జస్ట్ పర్చేసెస్ అకౌంట్ మాత్రమే చూసుకున్నాక మనకి ఎక్కడ క్లారిఫై లేదనుకోండి, అంటే మళ్ళీ మనం వెనక్కి వెళ్ళి జర్నల్లో జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా వెరిఫై చేసుకోవాల్సింది. దాంతో ఏమవుతుంది అంటే మిస్టేక్ జరిగింది అనేది ఈజీ ఐడెంటిఫికేషన్ జరగడం కష్టం. కానీ ఇక్కడ సబ్సిడరీ బుక్స్ లో ఏమవుతుంది అంటే మనం అలాంటివి ఏమి ప్రిపేర్ చేయకుండా జస్ట్ ట్రాన్సాక్షన్ రిలేటెడ్ ఉన్న ఏవైతే ఉంటాయో ఆ సబ్ డివైడ్ చేసిన జర్నల్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్ ని ఒకేసారి మనం డైరెక్ట్ గా పోస్ట్ చేస్తాం. అంటే జర్నల్ అక్కడి నుంచి లెడ్జర్లు బుక్స్ కాకుండా సో ఫస్ట్ పర్చేస్ బుక్ అంటే ఆ పర్టికులర్ డే జరిగిన పర్చేస్ రిలేటెడ్ అన్ని ట్రాన్సాక్షన్స్ జస్ట్ నేమ్ ఇండికేట్, ఎవరి దగ్గర నుంచి అయితే మనం గూడ్స్ పర్చేస్ చేస్తున్నాము, ఏ బేసిస్ మీద పర్చేస్ చేస్తున్నాము మన నేమ్ ఇండికేట్ చేసి పోస్టింగ్ చూపిస్తే చాలు. సో ఇక్కడ ఏమవుతుంది అంటే అంత ప్రాసెస్ జరగాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈవెన్ ఎనీ ఎర్రర్స్ మే బి అక్కడ ఏవైనా ఒక తప్పులు జరిగినా సరే ఆ తప్పుల్ని తొందరగా ఐడెంటిఫై చేసుకోవడానికి సబ్సిడరీ బుక్స్ అనేది ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ వన్, టైప్స్ ఆఫ్ సబ్సిడరీ బుక్స్. సో యాక్చువల్ గా సబ్ డివైడ్ ఆఫ్ ద రిపిటేటివ్ నేచర్, మళ్ళీ జరిగే ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా సబ్సిడరీ బుక్స్ కింద డివైడ్ చేసి బుక్స్ లోకి పోస్ట్ చేస్తామని చెప్పాం.
అలా సబ్సిడరీ బుక్స్ పోస్ట్ చేసే దాంట్లో దేర్ ఈస్ ఏ 8 సబ్సిడరీ బుక్స్. అంటే ఓవరాల్ గా సబ్సిడరీ బుక్స్ అనేవి మనం ప్రిపేర్ చేయాల్సిన బిజినెస్ ఆర్గనైజేషన్ లో ప్రిపేర్ చేసే బుక్స్ ఓవరాల్ గా 8 సబ్సిడరీ బుక్స్ మెయింటైన్ చేస్తాం. పర్చేజెస్ బుక్ అని, పర్చేజ్ రిటర్న్ అని, సేల్స్ అని, సేల్స్ రిటర్న్ అని, క్యాష్ అని, బిల్స్ రిసీవబుల్, బిల్స్ పేబుల్, జనరల్ ప్రాపర్, ఇలా ఓవరాల్ గా ట్రాన్సాక్షన్ సంబంధించిన సబ్సిడరీ బుక్స్ ని 8 బుక్స్ ని మనం మెయింటైన్ చేస్తాం. సో ఫస్ట్ బుక్ పర్చేసెస్ బుక్. సో పర్చేసెస్ బుక్ ఈ బుక్ లో ప్రిపేర్ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే ఓన్లీ రిలేటెడ్ ద ట్రాన్సాక్షన్ రిలేటెడ్ టు ద పర్చేసెస్. ఈ పర్చేసెస్ బుక్ లో మెయింటైన్ చేసేటప్పుడు పర్చేస్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే ఇక్కడ మనం ఈ బుక్ లో పోస్ట్ చేయడం అనేది చేస్తాం. అంటే అకౌంట్లు, లెడ్జర్లు ఇలాంటివి జర్నల్ ఎంట్రీస్ ఏమీ అవసరం లేదు. ఏమీ లేకుండా డైరెక్ట్ గా ఒక బుక్ ని మనం ఇక్కడ ప్రొఫార్మా ప్రకారం పర్చేస్ బుక్ ను ఓపెన్ చేసి సో బిజినెస్ కి రిలేటెడ్ ట్రాన్సాక్షన్ లో పర్చేసెస్ ఏవైతే ఉంటాయో ఆ పర్చేస్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఇక్కడ పోస్ట్ చేస్తాం. అయితే బిఫోర్ దట్ ఈ పర్చేస్ బుక్ వేసేటప్పుడు ఏంటంటే కొన్ని ట్రాన్సాక్షన్స్ అని మాత్రం మనం ఇక్కడ చూపించాం. పర్చేజెస్ అనే వర్డ్ ఓన్లీ యూస్డ్ ఫర్ ద గూడ్స్ కి సంబంధించిందే కాబట్టి ఈ పర్చేసెస్ బుక్ లో మనం ఎలాంటి ఎసెట్ ని కూడా ఇండికేట్ చేయం. ఓన్లీ గూడ్స్ వీ కెన్ బి పర్చేసింగ్, గూడ్స్ ని పర్చేస్ చేసిన ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే ఈ పర్చేసెస్ బుక్ లో వేస్తాం. అలాగే సో ఈ పర్చేస్ బుక్ లో పోస్ట్ చేసేటప్పుడు ఓన్లీ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే వేస్తాం. ఎందుకని అంటే పర్చేజ్ రిటర్న్, సేల్స్ రిటర్న్ లో 5th బుక్ మనం సబ్సిడరీ బుక్ మెయింటైన్ చేసేది క్యాష్ బుక్. సో క్యాష్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటినీ కూడా క్యాష్ బుక్ లో పోస్ట్ చేస్తాం. కాబట్టి సో ఈ పర్చేస్ బుక్ లో వేసేటప్పుడు ఏమవుతుంది అంటే ఓన్లీ క్రెడిట్ పర్చేసెస్ మాత్రమే ప్రిపేర్ చేస్తాం. అలాగే సో క్యాష్ పర్చేసెస్ అనేవి ఏవి కూడా మనం ఇక్కడ పోస్ట్ చేయం. ఓన్లీ క్రెడిట్ పర్చేస్ ఆఫ్ ద గూడ్స్ ఆర్ టు బి రికార్డెడ్. మనం ఏవైతే అక్కడ చేసిన ట్రాన్సాక్షన్స్, పర్చేస్ చేసిన ట్రాన్సాక్షన్ లో ఏవైతే క్రెడిట్ బేసిస్ మీద మనం పర్చేస్ చేస్తున్నామో ఆ ట్రాన్సాక్షన్స్ మాత్రమే ఈ పర్చేసెస్ బుక్ లో మెయింటైన్ చేస్తాం. దెన్ అలాగే సో క్యాష్ పర్చేసెస్ ఆఫ్ ద గూడ్స్ ఆర్ నాట్ బి రికార్డెడ్. సో ఈ పర్చేసెస్ బుక్ ప్రిపేర్ చేసే ముందు మనం గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలు ఏంటంటే ఓన్లీ రిలేటెడ్ టు ద క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే ఈ పర్చేసెస్ బుక్ లో మెయింటైన్ చేస్తాం. అలాగే క్యాష్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో, క్యాష్ పర్చేసెస్ ఏవైతే ఉంటాయో ఆ క్యాష్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్ పర్చేసెస్ ని కూడా మనం ఇక్కడ ఈ బుక్ లో మెయింటైన్ చేయాలి. వీటన్నిటిని కూడా మనం సెపరేట్ గా క్యాష్ బుక్ లో మెయింటైన్ చేస్తాం. అలాగే పర్చేస్ ఆఫ్ ఎసెట్స్ ఆర్ నాట్ బి రికార్డెడ్. సో దీంట్లో చూపించేటప్పుడు మనం యూజ్ చేసిన వర్డ్ అనేది ఇక్కడ పర్చేసెస్. కాబట్టి ఈ పర్చేసెస్ లో ఎలాంటి ఎసెట్ ని కూడా జర్నల్ ఎంట్రీస్ రాసేటప్పుడు చూసాం ఏంటంటే పర్చేసెస్, సేల్స్ అనే వర్డ్ ఓన్లీ రిలేటెడ్ టు ద గూడ్స్ కి రిలేటెడ్ మాత్రమే యూజ్ చేస్తాం. ఒకవేళ మనం ఎసెట్ లేదా ఎసెట్ ని పర్చేసో సేలో కనుక చూపిస్తే సో ఇండికేటెడ్ విత్ ద ఎసెట్ నేమ్, ఆ ఎసెట్ నేమ్ నే ఇండికేట్ చేస్తాం. అంటే ఈ పర్చేసెస్ అనే వర్డ్ ఓన్లీ రిలేటెడ్ ద గూడ్స్ ని మాత్రమే క్రెడిట్ పర్చేసెస్ మీద తీసుకుంటే ఆ వాటికి సంబంధించినవి మాత్రమే ఈ పర్చేసెస్ బుక్ లో రికార్డ్ చేస్తాం. ఓన్లీ క్రెడిట్ పర్చేసెస్ మాత్రమే రికార్డ్ చేస్తాం. ఏ క్యాష్ పర్చేసెస్ ని కూడా ఇక్కడ మనం వీటిలో పోస్ట్ చేయడం అనేది చూపించాం. అలాగే ఏ ఎసెట్ వీఆర్ పర్చేసింగ్, ఏ ఎసెట్ ని మనం పర్చేస్ చేసినా సరే ఈ బుక్ లో మనం పోస్టింగ్ చేయడం అనేది చూపించాం. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది పర్చేస్ బుక్ ప్రిపేర్ చేసేటప్పుడు ఓన్లీ క్రెడిట్ రిలేటెడ్ పర్చేసెస్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే ఈ బుక్ లో ప్రిపేర్ చేయడం అనేది చేస్తాం. ద నెక్స్ట్ బుక్ పర్చేస్ రిటర్న్ బుక్. సో ఫస్ట్ బుక్ పర్చేస్ రిటర్న్ బుక్ అన్నాం. సెకండ్ బుక్ పర్చేస్ రిటర్న్ బుక్ అంటే ఎనీ గూడ్స్, ఒకవేళ మనం ఏదైనా గూడ్స్ కొనుక్కున్నప్పుడు ద క్వాలిటీ ఆర్ ద డ్యామేజ్ ఆఫ్ ద గూడ్స్, మనం కొన్న గూడ్స్ క్వాలిటీ బాగోలేదు అన్నా సరే ఎనీ డ్యామేజెస్ అక్కడ దాంట్లో ఏమన్నా డ్యామేజెస్ ఉన్నా సరే లేదా ఆర్డర్ కి సరిపోయేటట్టు, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 1000 క్లాత్ కి లేదా 1000 టీవీస్ కి ఆర్డర్ ఇచ్చాం. కానీ ఇక్కడ ఓన్లీ దే ఆర్ గివెన్ ద 975 టీవీస్ మాత్రమే పర్చేస్ చేయడానికి ఆ ఆర్డర్ ని ప్లేస్ చేశారు అనుకోండి. యాక్చువల్లీ మనం ఇచ్చిన ఆర్డర్ 1000 గూడ్స్, కానీ అక్కడ ఇచ్చింది 975.
ఇలాంటి సిచ్యువేషన్ లో మన ఆర్డర్ ఎంతైతే ఉందో ఆ ఆర్డర్ కి సరిపోయిన ఇవ్వలేకపోయినా, లేదా క్వాలిటీ లేకపోయినా, ఏదైనా స్టాక్ కు సంబంధించిన డ్యామేజ్లు జరిగినా, ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటిని మనం రిటర్న్ టు ద సప్లయర్స్ హూ ఆర్ గివెన్ టు అస్. ఎవరైతే దగ్గర నుంచి అయితే మనం సప్లయర్స్ దగ్గర నుంచి పర్చేస్ చేస్తున్నామో వాళ్ళకి ఆ గూడ్స్ ని రిటర్న్ చేయడం అనేది చేస్తాం. సో పర్చేస్ చేసిన గూడ్స్ అనేది కనుక డ్యామేజ్ వచ్చినా, లేదా క్వాలిటీ బాగాలేదు అన్న ఇలాంటి సిచ్యువేషన్ లో ద గూడ్స్ కెన్ బి రిటర్న్ టు ద సప్లైస్. ఆ గూడ్స్ ని సప్లైస్ కి రిటర్న్ చేసేయడం అనేది చేస్తాం. ఆ రిటర్న్ చేసిన ఏదైతే స్టాక్ ఉందో దాన్ని ఈ పర్చేజ్ రిటర్న్ బుక్ లో చూపిస్తాం. అంటే క్రెడిట్ పర్చేస్ చేసిన స్టాక్ అనేది పర్చేజ్ బుక్ లో చూపిస్తాం. ఇక్కడ పర్చేజ్ రిటర్న్ కి వచ్చేటప్పటికి ఆ గూడ్స్ రిలేటెడ్ ఏవైతే స్టాక్ డ్యామేజో లేదా ఏవైతే క్వాలిటీ లేవో అలాంటి స్టాక్ అనేది రిటర్న్ చేసేటప్పుడు ఆ రిటర్న్ చేసే స్టాక్ మొత్తాన్ని కూడా ఈ పర్చేజ్ బుక్ లో మనం పోస్టింగ్ చూపించడం అనేది చేస్తాం. అలాగే ఈ పర్చేజ్ బుక్ ని ప్రిపేర్ చేసేటప్పుడు దెన్ వీ కెన్ బి ప్రిపరేషన్ ఆఫ్ ఏ డెబిట్ నోట్ టు ద సప్లయర్స్. డెబిట్ నోట్ ని సప్లయర్స్ కి డెబిట్ నోట్ ని ప్రిపేర్ చేస్తాం. సో వాట్ ఈస్ ద రీజన్ వీ కెన్ బి రిటర్నింగ్ ఆఫ్ ఏ గూడ్స్ టు ద సప్లయర్స్. సప్లయర్స్ కి మనం స్టాక్ ని ఎందుకు రిటర్న్ చేస్తున్నాము అని చెప్పి ఆ రీజన్ సంబంధించిన ఒక నోట్ ని ప్రిపేర్ చేసి దాన్ని సప్లయర్స్ కి మనం సో విత్ ద గూడ్స్ రిటర్న్ చేయడంతో పాటు ఈ నోట్ ను కూడా ప్రిపేర్ చేసి సప్లయర్స్ కి రిటర్న్ చేయడం అనేది చేస్తాం. అంటే పర్చేస్ చేసిన స్టాక్ ని రిటర్న్ చేసేటప్పుడు సో ఎంత స్టాక్ ని మనం రిటర్న్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఓ 500 స్టాక్ ను పర్చేస్ చేసాం. ఈ 500 లో ఒక 10 డ్యామేజ్ వచ్చినాయి అనుకోండి, ఈ డ్యామేజ్ స్టాక్ ని రిటర్న్ చేస్తాం. ఈ గూడ్స్ ని రిటర్న్ చేసేటప్పుడు సో వాట్ ఈస్ ద రీజన్ ఫర్ రిటర్నింగ్ ఆఫ్ ఏ గూడ్స్ టు ద సప్లయర్స్. ఈ స్టాక్ ని మనం ఎందుకు వాళ్ళకి రిటర్న్ చేస్తున్నాము అని చెప్పి రీజన్ ని మెన్షన్ చేస్తూ ఒక నోట్ ని ప్రిపేర్ చేయడం అనేది చేస్తాం. అలా ప్రిపేర్ చేసే నోట్ నే డెబిట్ నోట్ అంటాం. అంటే ఈ స్టాక్ ని రిటర్న్ చేసేటప్పుడు గూడ్స్ తో పాటు ఆ రీజన్ కి సంబంధించిన నోట్ ని కూడా సప్లయర్స్ కి పంపించడం అనేది చేస్తాం. అయితే మనం ప్రిపేర్ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే ఆ రిటర్న్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇవన్నీ కూడా పర్చేజ్ రిటర్న్ బుక్ లో పోస్ట్ చేయడం అనేది చూపిస్తాం. సో రిటర్న్ టు ద సప్లైస్. ఏ స్టాక్ అయితే మనకు నచ్చలేదో, ఏ స్టాక్ అయితే లో క్వాలిటీ ఉందో, డ్యామేజ్ ఉందో ఇలాంటి స్టాక్ అనేది సో రిటర్న్ టు ద సప్లైస్ కి రిటర్న్ చేస్తాం. అలాగే సో ఆల్సో కాల్ ద రిటర్న్ అవుట్వేర్డ్స్ బుక్. అంటే ఒక్కొక్కసారి మనకి సమ్ లో ఇచ్చినప్పుడు ఏం చేస్తారు అంటే రిటర్న్ అవుట్వేర్డ్ అంటారు. అవుట్వర్డ్స్ మీన్స్ వీఆర్ సెండింగ్ ఆఫ్ ఏ గూడ్స్. మనం పర్చేస్ చేసిన స్టాక్ ఏదైతే ఉందో దాన్ని రిటర్న్ అవుట్వర్డ్ అంటున్నాం. వాటిని మనం పంపించేస్తాం. మనం ఇచ్చేస్తున్నాం కాబట్టి రిటర్న్ అవుట్వర్డ్ అంటాం. ఈ బుక్ ని పర్చేజ్ రిటర్న్ బుక్ ని ఒక్కొక్కసారి మనకి ఇచ్చినప్పుడు రిటర్న్ అవుట్వర్డ్ బుక్ అంటారు. కాబట్టి ఆ రిటర్న్ అవుట్వర్డ్ బుక్ కింద కూడా చూపిస్తాం. అండ్ ఆల్సో డెబిట్ నోట్. సో డెబిట్ నోట్ ఏమంటున్నాము, డెబిట్ నోట్ అనేది మన రిటర్నింగ్ ఆఫ్ ఏ గూడ్స్ టు ద సప్లయర్స్ కి రిటర్న్ చేసేటప్పుడు రీజన్స్ మెన్షన్ చేస్తూ సప్లయర్స్ కి గూడ్స్ తో పాటు ఆ నోట్ ని కూడా మనం సప్లయర్స్ కి రిటర్న్ చేయడం అనేది చేయాలి. ఇలా చేయడం అంటే ఈ పర్చేస్ రిటర్న్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా పర్చేస్ రిటర్న్ బుక్ లో ప్రిపేర్ చేస్తాం. అయితే ఈ రిటర్న్ చేసేటప్పుడు సో సప్లయర్స్ కి రిటర్న్ చేసే ట్రాన్సాక్షన్స్ మాత్రమే పోస్ట్ చేయాలి. దీన్ని అలాగే రిటర్న్ అవుట్వేర్డ్ బుక్ కూడా అంటారు. అంటే మనకి ఇచ్చేటప్పుడు రిటర్న్ అవుట్వేర్డ్ అనే వర్డ్ కూడా యూస్ చేస్తాం. రిటర్న్ అవుట్వేర్డ్. అయితే డెబిట్ నోట్ ఏంటి అంటే ఆ రిటర్న్ చేసేటప్పుడు రీజన్స్ మెన్షన్ చేస్తూ సప్లయర్స్ కి గూడ్స్ తో పాటు ఆ నోట్ ని ప్రిపేర్ చేసి ఆ సప్లయర్స్ కి సెండ్ చేయడం అనేది చేస్తారు. సో నెక్స్ట్ వన్, నెక్స్ట్ థర్డ్ బుక్ సేల్స్ బుక్. ఫస్ట్ ప్రిపేర్ చేసిన బుక్ పర్చేజ్ బుక్ అన్నాం. పర్చేజ్ బుక్ లో పర్చేజ్ రిలేటెడ్ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ కూడా పోస్ట్ చేస్తాము. అలాగే క్యాష్ ట్రాన్సాక్షన్స్ వేయము. దాంతో పాటు ఏదైనా సరే ఎసెట్ ని పర్చేజ్ చేసినా పర్చేజ్ బుక్ లో వేయము. సో నెక్స్ట్ ప్రిపేర్ చేసే రెండో బుక్ పర్చేజ్ రిటర్న్ బుక్ అంటున్నాం. పర్చేజ్ రిటర్న్ బుక్ సప్లైర్స్ కి ఏ స్టాక్ అయితే రిటర్న్ చేస్తున్నామో దాన్ని పర్చేజ్ రిటర్న్ బుక్ లో పోస్ట్ చేస్తాం. నెక్స్ట్ థర్డ్ బుక్ సేల్స్ బుక్. సో పర్చేస్ చేసిన స్టాక్ అన్ని కూడా రిలేటెడ్ టు ద పర్చేస్ బుక్ లో ఎలా అయితే ప్రిపేర్ చేస్తున్నామో అలాగే సేల్స్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఇక్కడ ఆ సేల్స్ బుక్ లోకి వచ్చే వాటికి ఓన్లీ క్రెడిట్ సేల్స్,
సో ఓన్లీ క్రెడిట్ ట్రాన్సాక్షన్, ఈ క్రెడిట్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే ఇక్కడ. సో ఓన్లీ క్రెడిట్ సేల్స్ ఆఫ్ ద గూడ్స్, మనం స్టాక్ ని ఏదైతే క్రెడిట్ బేసిస్ మీద సేల్ చేస్తున్నామో వాటిని మాత్రమే ఇక్కడ రికార్డ్ చేస్తాం. అలాగే సో క్యాష్ సేల్స్ పర్చేసెస్ బుక్ లో చూపించినప్పుడు ఎనీ క్యాష్ పర్చేసెస్ నాట్ రికార్డెడ్ ఇన్ ద పర్చేస్ బుక్ లో ఎలాంటి వాటిని కూడా మెన్షన్ చేయము అని చెప్పు. అలాగే ఇక్కడ సేల్స్ బుక్ కు వచ్చేవాడికి సో ఈ గూడ్స్ రిలేటెడ్ ఏవైతే ఉంటాయో దాన్ని కూడా, అంటే క్యాష్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో దాన్ని కూడా ఈ బుక్ లో మనం మెన్షన్ చేయి. ఎందుకంటే క్యాష్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా దోస్ కెన్ బి పోస్టెడ్ టు ద క్యాష్ బుక్. ఆ 5th సబ్సిడరీ బుక్ అనేది మనకి క్యాష్ బుక్. ఆ బుక్ లో ఈ క్యాష్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ అన్నిటిని కూడా పోస్ట్ చేస్తాం. కాబట్టి ఈ సేల్స్ బుక్ ప్రిపేర్ చేసేటప్పుడు సో క్యాష్ సేల్స్ కానీ అలాగే ఆ చూపించేటప్పుడు సేల్ ఆఫ్ ఎసెట్స్ ఆల్సో నాట్ రికార్డెడ్. సో ఎసెట్స్ ఆల్సో ఇండికేటెడ్ ఫర్ ద మెషినరీ, ఫర్నిచర్ ఇలాంటి వాటిని మనం ఇక్కడ యూజ్ చేసిన వర్డ్ అనేది సేల్స్, అంటే సేల్స్ అనేది గూడుకు సంబంధించిందే కాబట్టి ఎలాంటి ఎసెట్ ని కూడా ఈ సేల్స్ బుక్ లో పోస్ట్ చేయడం అనేది చూపించు. అంటే ఈ సేల్స్ బుక్ ని ప్రిపేర్ చేసేటప్పుడు ఓన్లీ క్రెడిట్ సేల్స్, బిజినెస్ కి రిలేటెడ్ అయిన క్రెడిట్ సేల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే పోస్ట్ చేస్తాం. క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఏవి కూడా, క్యాష్ సేల్స్ ఏవి కూడా ఈ బుక్ లో ప్రిపేర్ చేయం. అలాగే ఎనీ ఎసెట్ వీ కెన్ బి సెల్లింగ్ ఆఫ్, ఏ ఎసెట్ నైనా మనం సేల్ చేసినా దాన్ని కూడా ఈ సేల్స్ బుక్ లో రికార్డ్ చేయడం అనేది జరుగుతుంది. ద నెక్స్ట్ బుక్ సేల్స్ రిటర్న్ బుక్. సో థర్డ్ బుక్ సేల్స్ బుక్ అని చెప్పాం. మనం సెల్లింగ్ ద గూడ్స్ టు ద కస్టమర్స్ కి ఏదైతే స్టాక్ ని సేల్ చేసామో దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్నిటిని కూడా సేల్స్ బుక్ లో రాస్తాం. నెక్స్ట్ 4th బుక్ సేల్స్ రిటర్న్ బుక్. సో ఈ సేల్స్ రిటర్న్ బుక్ లో ప్రిపేర్ చేసేటప్పుడు రిటర్నింగ్ ఆఫ్ ఏ గూడ్స్ ఫ్రమ్ ద కస్టమర్స్ దగ్గర నుంచి మనకి ఏదైతే స్టాక్ వస్తుందో ఆ డేటాస్ దగ్గర నుంచి ఏ స్టాక్ అయితే మనకు రిటర్న్ వస్తుందో ఆ స్టాక్ మొత్తానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటినీ కూడా ఈ సేల్స్ రిటర్న్ బుక్ లో పోస్ట్ చేయడం అనేది చేస్తాం. అంటే ఈ సేల్స్ రిటర్న్ బుక్ లో వేసేటప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ కూడా మనం పర్చేస్ రిటర్న్ వేసేటప్పుడు ఎలా అయితే డెబిట్ నోట్ ని ప్రిపేర్ చేస్తామో అలాగే అట్ ద టైమ్ ఆఫ్ ద సేల్స్ రిటర్న్ లో క్రెడిట్ నోట్ రిసీవ్డ్ ఫ్రమ్ ద కస్టమర్స్, క్రెడిట్ నోట్ అనేది కస్టమర్ దగ్గర నుంచి రిసీవ్ చేసుకుంటాం. దట్ మీన్స్ వన్స్ వీ కెన్ బి సెల్లింగ్ ఆఫ్ ఏ గూడ్స్ టు ద కస్టమర్స్ కి కనుక ఒక్కసారి స్టాక్ ని మనం సేల్ చేసేసిన తర్వాత వాట్ ఈస్ ద రీజన్ రిటర్నింగ్ ఆఫ్ ఎ గూడ్స్ ఫ్రమ్ ద కస్టమర్స్, ఆ కస్టమర్స్ దగ్గర నుంచి ఆ స్టాక్ మనకి ఎందుకు రిటర్న్ వచ్చింది అని చెప్పేసి కస్టమర్స్ కూడా స్టాక్ తో పాటు ఒక నోట్ ని ప్రిపేర్ చేస్తారు. అలా ప్రిపేర్ చేసే నోటే క్రెడిట్ నోట్. డెబిట్ నోట్ అంటే వెన్ వీ కెన్ బి రిటర్నింగ్ ఆఫ్ ఎ గూడ్స్ ఆన్ ద పర్చేస్ చేసిన స్టాక్ ని ఏదైతే ఉందో రిటర్న్ చేసేటప్పుడు సో బిజినెస్ వాళ్ళు ప్రిపేర్ చేసే నోటు డెబిట్ నోట్. సేల్స్ రిటర్న్ అంటే స్టాక్ కెన్ బి సెల్లింగ్ టు ద కస్టమర్స్ కి సేల్ చేసిన తర్వాత సో డ్యామేజెస్ కానీ లేదా లో క్వాలిటీ కానీ ఉంటే ఆ స్టాక్ కు సంబంధించిన డీటెయిల్స్ తో పాటు వాట్ ఈస్ ద రీజన్ మెన్షన్ టు ద రిటర్నింగ్ ఆఫ్ ఏ గూడ్స్, ఆ స్టాక్ ని మనం ఎందుకు రిటర్న్ చేస్తున్నారు అని చెప్పి ఆ రీజన్స్ ని మెన్షన్ చేస్తూ కస్టమర్స్ దగ్గర నుంచి ఒక నోట్ ని తీసుకోవడం అనేది చేస్తాం. అలా తీసుకునే నోట్ నే క్రెడిట్ నోట్ అని. సో అయితే ఈ నోట్ ని ప్రిపేర్ చేసేటప్పుడు సో రిటర్న్ ఫ్రమ్ ద కస్టమర్స్, పర్చేస్ రిటర్న్ ఏమో రిటర్న్ టు ద సప్లయర్స్, బిజినెస్ చేసే ట్రాన్సాక్షన్ లో సప్లయర్స్ కి రిటర్న్ చేస్తే కనుక పర్చేస్ రిటర్న్ లో, సేల్స్ రిటర్న్ వచ్చే వాటికి రిటర్న్ ఫ్రమ్ ద కస్టమర్స్ దగ్గర నుంచి మనం ఏదైతే స్టాక్ ని రిటర్న్ తీసుకుంటున్నామో ఆ రిటర్న్ తీసుకున్న స్టాక్ మొత్తాన్ని కూడా ఈ సేల్స్ రిటర్న్ బుక్ లో ప్రిపేర్ చేస్తాం. అలాగే నెక్స్ట్ అండ్ ఆల్సో కాల్ ద రిటర్న్ ఇన్వర్డ్స్, పర్చేజ్ రిటర్న్ బుక్ లో వచ్చే వాడికేమో రిటర్న్ అవుట్వర్డ్ కింద ట్రీట్ చేస్తాం. అదే సేల్స్ రిటర్న్ వచ్చే వాడికేమో రిటర్న్ ఇన్వర్డ్. ఇన్ మీన్స్ వీఆర్ టేకింగ్ ఆఫ్ ఎ రిటర్నింగ్ గూడ్స్, ఆ రిటర్న్ జరిగిన స్టాక్ ఏదైతే ఉందో దాన్ని మనం రిసీవ్ చేసుకుంటున్నాం కాబట్టి రిటర్న్ ఇన్వర్డ్. సో దట్ మీన్స్ ఇస్ కెన్ బి రిటర్న్ టు ద బిజినెస్ లోకి ఈ స్టాక్ అనేది రిటర్న్ వస్తుంది కాబట్టి దీన్ని ఆల్సో ఈ సేల్స్ రిటర్న్ బుక్ ఏదైతే ఉందో ఇట్స్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ రిటర్న్ ఇన్వర్డ్ బుక్. సో స్టాక్ ని మనం రిటర్న్ తీసుకుంటున్నాము అని. అలాగే సో ప్రిపేర్ ద క్రెడిట్ నోట్.
ఈ సేల్స్ రిటర్న్ కి సంబంధించిన దాంట్లో మనం ప్రిపేర్ చేసేది అంటే మనకి వచ్చే రిటర్న్ నోట్ అనేది క్రెడిట్ నోట్. కస్టమర్స్ దగ్గర నుంచి ఏదైతే స్టాక్ రిటర్న్ వస్తుందో ఆ రిటర్న్ చేసిన స్టాక్ కి సంబంధించిన రీజన్స్ ని మెన్షన్ చేస్తూ గూడ్స్ తో పాటు నోట్ ను కూడా పంపిస్తారు. ఆ పంపించే నోట్ ని క్రెడిట్ నోట్ అంటారు. అంటే పర్చేజ్ రిటర్న్ కి సంబంధించేమో డెబిట్ నోట్ అని, అలాగే సేల్స్ రిటర్న్ కి సంబంధించేమో క్రెడిట్ నోట్ అంటారు. ఈ డెబిట్ నోట్ క్రెడిట్ నోట్ అనేది మనకి యాక్చువల్ గా 2 మార్క్స్ అంశం, 2 మార్క్స్ క్వశ్చన్స్. The next one, cash book. Fifth book, cash book. సో ఈ క్యాష్ బుక్ ప్రిపేర్ చేసేటప్పుడు మనం ఫస్ట్ స్టార్ట్ చేసిన 4 బుక్స్ ఏవైతే ఉంటాయో సబ్సిడరీ బుక్ ప్రిపేర్ చేసేటప్పుడు మనం ఈ 4 బుక్స్ ని మాత్రమే ప్రిపేర్ చేస్తాం. అంటే పర్చేజ్ బుక్, పర్చేజ్ రిటర్న్ బుక్, సేల్స్ బుక్, సేల్స్ రిటర్న్ బుక్, ఈ 4 బుక్సే మనకి ఫైనల్ ఎగ్జామ్స్ లో ఇస్తూ ఉంటారు. అలాగే సబ్సిడరీ బుక్స్ లో 5th బుక్ క్యాష్ బుక్. సో ఈ క్యాష్ బుక్ ని ప్రిపేర్ చేసేటప్పుడు క్యాష్ బుక్ ఇట్ కెన్ బి పోస్టెడ్ ఆల్ ద క్యాష్ ట్రాన్సాక్షన్ రిలేటెడ్ టు ద బిజినెస్. ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్ కి సంబంధించిన అన్ని రకాలైన క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో దోస్ కెన్ బి రిసీవ్డ్ ఆర్ దోస్ కెన్ బి పేమెంట్. అది మనం రిసీవ్ చేసుకునే అయినా సరే లేదా పే చేసే అయినా సరే ఏదైనా సరే రిలేటెడ్ టు ద క్యాష్, క్యాష్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా ఈ క్యాష్ బుక్ లో మెయింటైన్ చేస్తాం. సో ఆల్ ద ట్రాన్సాక్షన్ రిలేటింగ్ టు ద క్యాష్, క్యాష్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ లో క్యాష్ రిసిప్ట్స్ కానీ లేదా క్యాష్ పేమెంట్స్ కానీ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా ఈ 5th బుక్ క్యాష్ బుక్ లో మనం మెయింటైన్ చేయడం అనేది చేస్తాం. అంటే పర్చేస్ కానీ సేల్స్ కానీ బుక్స్ లో చూపించినప్పుడు క్రెడిట్ ట్రాన్సాక్షన్ మాత్రమే చూపించాలి అన్న, అక్కడ ఎక్కడా కూడా క్యాష్ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయకూడదు. అక్కడ పోస్ట్ చేయని క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఇక్కడ ఈ క్యాష్ బుక్ లో మెయింటైన్ చేయడం అనేది చేస్తాం. క్యాష్ రిసిప్ట్స్ కానీ అలాగే క్యాష్ పేమెంట్స్ కానీ. సో అమౌంట్స్ రిసీవ్డ్ ఫ్రమ్ ద కస్టమర్స్ దగ్గర నుంచి ఇచ్చిన, సప్లయర్స్ కి ఇచ్చిన, సాలరీస్ పే చేసిన, సో ఏ ఫార్మేషన్ లో అయినా సరే మనం క్యాష్ రూపంలో కనుక పేమెంట్లు చేస్తుంటే ఆ క్యాష్ కి సంబంధించిన అన్ని రకాల ట్రాన్సాక్షన్ ని కూడా ఇక్కడ మనం ఈ క్యాష్ బుక్ లో మెయింటైన్ చేయడం అనేది చేస్తాం. నెక్స్ట్ 6th బుక్, next 6th book, bills receivable book. So bills receivable book means we are selling of a goods on the credit basis to the customers కి కనుక క్రెడిట్ బేసిస్ మీద సేల్ చేసినప్పుడు అటువంటి టైంలో సో ఆ పర్సన్స్ హూ ఆర్ ద అమౌంట్ రిసీవబుల్ ఫ్రమ్ సచ్ ఎ పర్సన్స్, ఆ ఎవరి దగ్గర నుంచి అయితే మనకు ఆ అమౌంట్ రావాలో వాళ్ళని ఇట్ కెన్ బి కాల్డ్ యాజ్ ఎ డెటార్స్. డెటార్స్ మీన్స్ అమౌంట్ రిసీవబుల్ ఫ్రమ్ ద పర్సన్స్, మనకి ఏ వ్యక్తుల దగ్గర నుంచి అయితే అమౌంట్ రావాలో వెన్ ద క్రెడిట్ సేల్స్ టు ద కస్టమర్స్ కి క్రెడిట్ సేల్ జరిగినప్పుడు ఆ క్రెడిట్ సేల్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ కూడా దెన్ వీ కెన్ బి రైట్ ద బిల్ రూపంలో రాస్తాం. సో అలా బిల్లు రూపంలో డెటార్స్ దగ్గర నుంచి మనకు రావాల్సిన అమౌంట్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన అన్ని ట్రాన్సాక్షన్ ని కూడా ఇక్కడ మనం ఈ 6th బిల్స్ రిసీవబుల్ బుక్ లో మెయింటైన్ చేస్తాం. సో క్రెడిట్ సేల్ జరిగినప్పుడు ఆ సేల్స్ కి సంబంధించిన బిల్స్ ని మనం ప్రిపేర్ చేస్తే ఆ బిల్స్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో డెటార్స్ మీన్స్ మనం ఆ క్రెడిట్ సేల్స్ కస్టమర్స్ కి చేసినప్పుడు ఆ కస్టమర్స్ అందరినీ కూడా కలిపి డెటార్స్ అంటారు. ఆ పర్సన్స్ దగ్గర నుంచి మనకి అమౌంట్ రావాలి అని చెప్పి వాళ్ళకి ప్రూఫ్ కింద బిల్స్ ప్రిపేర్ చేయడం అనేది చేస్తాం. ఈ బిల్లుకు సంబంధించిన అన్ని రకాల ట్రాన్సాక్షన్ అంటే మనం ఎంత మంది దగ్గర నుంచి అయితే మనకి ఈ బిల్స్ రావాలో వాళ్ళందరికీ సంబంధించిన ఒక బుక్ ని మెయింటైన్ చేస్తాం. అలా మెయింటైన్ చేసే బుక్ నే బిల్స్ రిసీవబుల్ బుక్ అండి. ఇట్స్ 6th బుక్. సో బిల్స్ రిసీవబుల్ బుక్, a trader draws bill on the debtor. Draws means రాయడం. సో on the debtor for the amount due, ఎంతవరకైతే ఫ్రమ్ దెమ్ ఎంతవరకైతే మనకి అమౌంట్ రావాలో ఆ అమౌంట్ కి సంబంధించిన బిల్స్ ఏవైతే ఉంటాయో అక్కడ మెన్షన్ చేస్తున్నా చూడండి. ఎ ట్రేడర్ డ్రా ఎ బిల్ ఆన్ ద డెటార్ ఫర్ ద అమౌంట్ డ్యూ, మనకు రావాల్సిన బ్యాలెన్స్ అమౌంట్లు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి కనుక బిల్స్ ని రాస్తే సచ్ బిల్స్ డ్రాన్ బై ద ట్రేడర్స్ అండ్ డ్యూలీ యాక్సెప్టెడ్ బై ద డెటార్. మనం బిల్స్ ని రాస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏకి గూడ్స్ ని ట్రాన్సాక్షన్ సేల్ చేసాం అనుకోండి, క్రెడిట్ మీద సేల్ చేస్తున్నాం. సో ఈ క్రెడిట్ మీద 3 months కి అమౌంట్ ఇస్తాను అని చెప్తున్నారు. ఈ 3 months కి సేల్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఫర్ ద ప్రూఫ్ ఈ జరిగిన ట్రాన్సాక్షన్ ప్రూఫ్ కింద చూపించడానికి దెన్ వీ కెన్ బి డ్రాన్ ద బిల్, ఒక బిల్లుని రాయడం అనేది చేస్తాం.
సో ఈ బిల్ రాసేటప్పుడు హూ ఆర్ ద డూయింగ్ ద బిజినెస్ ట్రాన్సాక్షన్, ఆ క్రెడిట్ సేల్ మీద చేసే బిజినెస్ పర్సన్ ఎవరైతే ఉంటారో ఆయన ఈ బిల్లుని డ్రా చేయడం అనేది చేస్తారు. చూడండి, సచ్ బిల్స్ డ్రాన్ బై ద ట్రేడర్స్ హూ ఆర్ ద క్రెడిట్ సేల్స్, ఎవరైతే క్రెడిట్ సేల్స్ చేస్తున్నారో ఆ సేల్ చేసే పర్సన్ అనేది ఇక్కడ బిల్ ని రాయడం అనేది చేస్తారు. అండ్ డ్యూలీ యాక్సెప్టెడ్ బై ద డెటాస్, సో హూ ఆర్ టేకింగ్ ఆఫ్ ద గూడ్స్ ఆన్ ద క్రెడిట్ బేసిస్, ఆ క్రెడిట్ బేసిస్ మీద ట్రాన్సాక్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో ఆ పర్సన్ కరెక్ట్ ఈ 3 months లో నేను అమౌంట్ రిటర్న్ చేస్తాను అని చెప్పి దట్ పర్సన్ కెన్ బి యాక్సెప్టెడ్, ఆ పర్సన్ ఈ బిల్లుకి సంబంధించి యాక్సెప్ట్ చేస్తారు. ఈ యాక్సెప్ట్ చేసిన డేటాస్ ని ఆర్ కాల్ ద బిల్స్ రిసీవబుల్. సో ఇవన్నిటినీ కూడా అంటే ఆ జరిగిన బిజినెస్ ట్రాన్సాక్షన్ కింద ప్రూఫ్ కింద చూపించడానికి బిజినెస్ చేసే పర్సన్ బిల్లు రాస్తే, సో హూ ఆర్ ద క్రెడిట్ సేల్స్, ఆ చేసిన పర్సన్ ఎవరైతే ఉంటారో ఆఫ్టర్ సమ్ టైం కొంత టైం అయినాక ఆ అమౌంట్ నేను రిటర్న్ చేస్తాను అని చెప్పి యాక్సెప్ట్ చేస్తూ సో వాళ్ళకి సంబంధించిన బిల్స్ ని రాసుకోవడం అనేది చేస్తారు. అలా రాసుకునేదాన్నే బిల్స్ రిసీవబుల్ అంటారు. సో ద అమౌంట్ ఆన్ బిల్ టు బి రిసీవ్డ్ ఎంటర్డ్ ఇన్ ద బిల్స్ రిసీవబుల్ బుక్. సో ఎంతమంది దగ్గరికి అయితే మనం ఆ బిల్స్ ని రాసుకొని ఎవరినైతే సంబంధించి రాస్తున్నామో వాటి అన్నిటికీ సంబంధించి ఆ క్రెడిట్ సేల్స్ సంబంధించిన అమౌంట్లన్నిటినీ కూడా మనం సపరేట్ గా ఒక బిల్స్ ని రిసీవబుల్ బుక్ లో మెయింటైన్ చేస్తాం. అంటే 2 months 3 months జరిగిన ట్రాన్సాక్షన్, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికో 2 months కి బారోయింగ్ చేసాం, సో ఈ 2 months అమౌంట్ తర్వాత మనకి అమౌంట్ రిటర్న్ చేస్తాను అన్నా అనుకోండి, ఈ పర్సన్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ కూడా మనం ఇక్కడ ఈ బిల్స్ రిసీవబుల్ బుక్ లో మెయింటైన్ చేయడం అనేది చేస్తాం. సో అమౌంట్ రిసీవబుల్ ఫ్రమ్ ద పర్సన్స్, మనకు ఆ అమౌంట్లు ఎవరి దగ్గర నుంచే రావాల్సి వస్తుందో వాళ్ళకి సంబంధించిన అన్నిటినీ కూడా ఈ బిల్స్ రిసీవబుల్ బుక్, రిసీవబుల్ మీన్స్ వీఆర్ టేకింగ్ ఆఫ్ ద అమౌంట్, ఆ అందుట్లో ఉన్న అమౌంట్ మనకి రావాల్సి ఉంది కాబట్టి ఈ ట్రాన్సాక్షన్ సంబంధించిన అన్నిటినీ కూడా సపరేట్ గా ఒక బిల్ కింద చూపించి ఆ బిల్స్ రిసీవబుల్ బుక్ లో పోస్ట్ చేయడం అనేది చూపిస్తారు. సో ఆ అమౌంట్ టు బి రిసీవ్డ్ ఇస్ ఎంటర్డ్, ఎంత అయితే మనకు ఆ అమౌంట్స్ రావాలో ఆ అన్ని అమౌంట్స్ ని కూడా ఈ బిల్స్ రిసీవబుల్ బుక్ లో పోస్ట్ చేయడం అనేది చూపిస్తారు. ద నెక్స్ట్ బుక్ బిల్స్ పేబుల్ బుక్. బిల్స్ రిసీవబుల్ బుక్ మీన్స్ డేటాస్ దగ్గర నుంచి అమౌంట్ రావాల్సినవన్నిటిని కూడా సో రిలేటెడ్ టు ద డేటాస్ అన్నిటిని కూడా బుక్ లో ప్రిపేర్ చేస్తాము అని చెప్పు. బిల్స్ పేబుల్ బుక్ వచ్చేపాటికి ద బిల్స్ కెన్ బి గివెన్ టు ద క్రెడిటార్స్, మనం ఎవరికైతే బారోయింగ్స్ ఉంటున్నామో వాళ్ళకి సంబంధించిన అన్నిటినీ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ గూడ్ ఏకి సేల్ చేస్తా, ఏ దగ్గర నుంచి గూడ్స్ ని పర్చేస్ చేస్తున్నాం అనుకోండి, ఈ పర్చేస్ చేసిన స్టాక్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ఈ ఏ పర్సన్ ఏం చేస్తారు అంటే హీఈస్ ఎ ట్రేడర్, ఈ ఏ అనే ఆయన బిజినెస్ ట్రేడర్ చేస్తున్నారు, ట్రేడర్ కాబట్టి ఈయన బిల్ రాస్తారు. సో వీఆర్ పర్చేసింగ్ ఆఫ్ ఏ గూడ్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ క్రెడిట్, ఈ క్రెడిట్ పర్చేస్ మనం చేస్తున్నాం కాబట్టి మనం ఈ బిల్స్ అన్నిటినీ కూడా ఏం చేస్తాము అంటే యాక్సెప్ట్ చేస్తాం. సో ప్రీవియస్ దాంట్లో బిల్స్ రిసీవబుల్ దాంట్లో వీఆర్ రైట్ ద బిల్స్, ఆ జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్నిటికీ సంబంధించి బిల్స్ రాయడం అనేది ట్రేడర్స్ బిజినెస్ పర్సన్ చేస్తారు. బిల్స్ పేబుల్ కి వచ్చేపాటికి ద ట్రేడర్ దర్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ద పేమెంట్ ఇన్ ఆఫ్టర్ ద సమ్ టైమ్, సో కొంత టైం అయినాక ఆ పేమెంట్ చేస్తాను అని చెప్పి యాక్సెప్ట్ చేస్తూ బిల్లుని పే చేస్తాము పేబుల్. సో ద యాక్సెప్టెన్స్ ఆఫ్ ద అమౌంట్ ఆఫ్టర్ సమ్ టైం, ఆ కొంత టైం అయిపోయిన తర్వాత ఆ అమౌంట్ ని మేము పే చేస్తాము అని చెప్పి యాక్సెప్ట్ చేస్తూ ప్రిపేర్ చేసే బిల్స్ అన్నిటిని కూడా బిల్స్ పేబుల్ బుక్ లో ప్రిపేర్ చేయడం అనేది చేస్తాం. సో a business organization accepted the bills to the creditors. So creditors కి బిల్ ని యాక్సెప్ట్ చేస్తే రిసీవబుల్ వచ్చేపాటికి వీఆర్ రైట్ ద బిల్స్ ఆన్ ద డేటాస్ మీద బిల్లుని బిజినెస్ పర్సన్ రాస్తారు. ఇక్కడ బిల్స్ పేబుల్ కి వచ్చేపాటికి ఆర్గనైజేషన్స్ ఆర్ యాక్సెప్టెడ్ ద బిల్, సో దే ఆర్ యాక్సెప్టెన్స్ ద బిల్ పేయింగ్ ఆఫ్ ద సమ్ టైమ్, ఆఫ్టర్ కొంత టైం అయిపోయినాక ఒక పర్టికులర్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఆ అమౌంట్ పే చేస్తాము అని చెప్పి యాక్సెప్ట్ చేస్తూ టు ద క్రెడిటర్ ఫర్ ద పర్చేస్ ఆఫ్ గూడ్స్ ఆన్ ద క్రెడిట్ బేసిస్, క్రెడిట్ బేసిస్ మీద ఏదైతే మనం స్టాక్ ని పర్చేస్ చేస్తున్నామో, సో ఫర్ ఎగ్జాంపుల్ 3 months కి గూడ్స్ ని పర్చేస్ చేస్తాం. సో వీఆర్ సెయింగ్ దట్ ఆఫ్టర్ 3 months వీఆర్ పేయింగ్ ఆఫ్ 50,000, ఆ 3 నెలలు అయిపోయిన తర్వాత 50,000 పే చేస్తున్నాము అని చెప్తే అటువంటి టైంలో ఈ యాక్సెప్ట్ చేసినందుకు ఫర్ ద ప్రూఫ్ దే కెన్ బి డ్రాన్ ద బిల్, ఆ
జరిగిన ట్రాన్సాక్షన్ ప్రూఫ్ కింద చూపించడానికి ఒక బిల్లుని రాస్తారు. ఆ బిల్లుని వీఆర్ పర్చేసింగ్ ఆఫ్ ఏ గూడ్స్, మనం ఆ గూడ్స్ ని పర్చేస్ చేశాం కాబట్టి దెన్ ద బిల్ కెన్ బి యాక్సెప్టెడ్ బై ద బిజినెస్ పర్సన్. ఆ బిల్లుని బిజినెస్ ఆర్గనైజేషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ బిల్లుని ఆ పర్టికులర్ టైం అయిపోయినాక పే చేస్తాము అని చెప్పి యాక్సెప్ట్ చేస్తూ బిల్లుని యాక్సెప్ట్ చేసి చూపించడం అనేది చేస్తాం. సో అలా జరిగే ట్రాన్సాక్షన్ పర్చేస్ ఆఫ్ గూడ్స్ ఆన్ ద క్రెడిట్. సో క్రెడిట్ సేల్స్ చేసినప్పుడు ఆఫ్టర్ సమ్ టైమ్ దే కెన్ బి యాక్సెప్టెడ్ టు రిటర్నింగ్ ఆఫ్ ఎ అమౌంట్. ఆ అమౌంట్ ని రిటర్న్ చేస్తాము అని చెప్పి యాక్సెప్ట్ చేస్తూ బిల్లుని ప్రిపేర్ చేయడం అనేది చేస్తాం. సచ్ బిల్స్ డ్రాన్ బై ద క్రెడిటార్స్. సో ఇక్కడ మనం క్రెడిట్ పర్చేస్ చేస్తున్నాం కాబట్టి హూ ఆర్ ద గివెన్ ద క్రెడిట్ బేసిస్, మనకి ఎవరైతే ఆ క్రెడిట్ బేసిస్ మీద స్టాక్ ని ఇస్తున్నారో ఆ పర్సన్స్ ఇక్కడ బిల్ ని రాయడం అనేది చేస్తారు. అండ్ యాక్సెప్టెడ్ బై ద ట్రేడర్స్. సో వీఆర్ క్రెడిట్ పర్చేసెస్ మీన్స్ దెన్ వీ కెన్ బి యాక్సెప్టింగ్ ఆఫ్ ఏ స్టాక్. ఆ స్టాక్ కి సంబంధించిన బిల్స్ ని మనం యాక్సెప్ట్ చేస్తాం. ఆర్ కాల్ ద బిల్స్ పేబుల్. సో ఇక్కడ బిల్ జరిగే ట్రాన్సాక్షన్స్ లో ఎవరైతే క్రెడిట్ బేసిస్ మీద సేల్ చేస్తున్నారో ఆ పర్సన్ బిజినెస్ కి సంబంధించిన బిల్స్ ని రాస్తే సో హూ కెన్ బి క్రెడిట్ పర్చేసెస్, ఆ క్రెడిట్ పర్చేసెస్ మీద కొన్న పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ అమౌంట్ ని ఆ పర్టికులర్ టైంలో పే చేస్తానని యాక్సెప్ట్ చేస్తూ బిల్లుని యాక్సెప్ట్ చేయడం అనేది చేస్తారు. సో అలా బిల్ యాక్సెప్ట్ చేయడం అని బిల్స్ పేబుల్ అంటారు. సో దే ఆర్ రికార్డెడ్ ఇన్ ద సెపరేట్ బుక్ ఆర్ కాల్ బిల్స్ పేబుల్ బుక్. అంటే ఈ యాక్సెప్ట్ చేసిన బిల్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటిని కూడా సెపరేట్ గా ఒక బుక్ లో మెయింటైన్ చేయడం అనేది చేస్తారు. డెటాస్ దగ్గర నుంచి రిసీవ్ చేసుకోవాల్సిన అన్నిటినీ కూడా బిల్స్ రిసీవబుల్ బుక్ లో, సో ఒక ఆర్గనైజేషన్ యాక్సెప్ట్ చేసి పే చేయాల్సిన బిల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా బిల్స్ పేబుల్ బుక్ లో మెయింటైన్ చేయడం అనేది చేస్తారు. ద నెక్స్ట్ బుక్ జనరల్ ప్రాపర్ బుక్. సో ఫస్ట్ నుంచి అంటే టోటల్ సబ్సిడరీ బుక్స్ అనేది 8 బుక్స్. పర్చేసెస్ రిలేటెడ్ అన్ని పర్చేస్ బుక్ లో, పర్చేస్ రిటర్న్ చేసిన స్టాక్ ఏదైతే ఉందో దాన్ని పర్చేస్ రిటర్న్ లో, సేల్స్ సంబంధించిన అన్ని సేల్స్ బుక్ లో, ఆ సేల్స్ చేసిన రిటర్న్ ఏవైతే ఉంటాయో వాటిని సేల్స్ రిటర్న్ లో, క్యాష్ రిలేటెడ్ అన్ని క్యాష్ బుక్ లో, క్రెడిట్ సేల్స్ చేసినప్పుడు డెటాస్ ఏదైతే మనకి అమౌంట్ ఇస్తాము అని చెప్పిన దానికి బిల్స్ రిసీవబుల్ లో, మనం బిజినెస్ ఆర్గనైజేషన్ యాక్సెప్ట్ చేసి బిల్ రాసిన దాంట్లో బిల్స్ పేబుల్ బుక్ లో. అంటే ఈ 7 బుక్స్ లో రానివి ఏవైతే కొన్ని ట్రాన్సాక్షన్స్ ఉంటాయో వాటిని ఇక్కడ మనం జనరల్ ప్రాపర్ లో చూపించడం అనేది చేస్తాం. అంటే ఓపెనింగ్ జనరల్ ఎంట్రీస్, బిజినెస్ స్టార్ట్ చేసాం ఆ ఇయర్ స్టార్ట్ చేసేటప్పుడు ఉన్న ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో ఓపెనింగ్ జనరల్ ఎంట్రీస్ కింద, అలాగే ఇయర్ ఎండింగ్ అయిపోయిన తర్వాత క్లోజింగ్ ఎంట్రీస్ అని చెప్పి ఇలాంటివన్నిటినీ కూడా అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ ఇలాంటివన్నిటినీ కూడా మనం ఏవైతే ఈ రిమైనింగ్ 7 బుక్స్ లో పోస్టింగ్ చేయని ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఈ 8th జనరల్ ప్రాపర్ బుక్ లో మెయింటైన్ చేయడం అనేది చేస్తాం. అంటే ఇక్కడ మనం ప్రిపేర్ చేసేటప్పుడు ఓవరాల్ గా సబ్సిడరీ బుక్స్ అంటే 8 బుక్స్ కిందే చూపించాలి. పర్చేస్ బుక్, పర్చేస్ రిటర్న్, సేల్స్ రిటర్న్, క్యాష్ బుక్, బిల్స్ రిసీవబుల్ బుక్, బిల్స్ పేబుల్ బుక్, జనరల్ ప్రాపర్. సో ఈ జనరల్ ప్రాపర్ అనేది రిమైనింగ్ 7 బుక్స్ లో పోస్టింగ్ రానివి ఏవైతే ట్రాన్సాక్షన్స్ ఉంటాయో ఆ వాటన్నిటిని కూడా ఈ జనరల్ ప్రాపర్ బుక్ లో మెయింటైన్ చేయడం అనేది చేస్తాం. అంటే అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ కానీ, ఓపెనింగ్ అంటే ఇయర్ స్టార్ట్ చేసినప్పుడు లాస్ట్ ఇయర్ బ్యాలెన్స్ ఏవైతే తీసుకొస్తాం దానికి సంబంధించిన ఎంట్రీస్ కానీ ఇవన్నిటినీ కూడా ఇక్కడ మనం జనరల్ ప్రాపర్ లో ఈ లాస్ట్ బుక్ లో కూడా మెయింటైన్ చేయడం అనేది చేస్తాం. సో దిస్ బుక్ ఈస్ మెయింటైన్ టు రికార్డ్ ద ట్రాన్సాక్షన్ which do not find the place in the other 7 special journals. సో రిమైనింగ్ ఏవైతే 7 జర్నల్స్ ఉన్నాయో 7 స్పెషల్ బుక్స్ ఉన్నాయో ఆ 7 సబ్సిడరీ బుక్స్ లో పోస్ట్ కాని ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఇక్కడ జర్నల్ ప్రాపర్ లో పోస్ట్ చేయడం అనేది చేస్తాం. అంటే ఓవరాల్ గా 8 బుక్స్ ఉన్నా కానీ ఫైనల్ గా మనం ప్రిపేర్ చేసే బుక్స్ మాత్రం పర్చేస్ బుక్, పర్చేస్ సబ్సిడరీ బుక్స్ అనగానే పర్చేస్ బుక్, పర్చేస్ రిటర్న్ బుక్, సేల్స్ బుక్, సేల్స్ రిటర్న్ బుక్ ప్రిపేర్ చేస్తాం. నెక్స్ట్ క్యాష్ బుక్ అనేది సపరేట్ గా మనం మెయింటైన్ చేసేది ఇట్స్ 10 మార్క్స్. అదే మనకు 10 మార్క్స్ కింద సపరేట్ గా క్యాష్ బుక్లు మెయింటైన్ చేస్తాం. కానీ ప్రాపర్ సబ్సిడరీ బుక్స్ అని మెన్షన్ చేశారు అంటే మాత్రం మనం ప్రిపేర్ చేయాల్సిన బుక్స్ 4: పర్చేస్ బుక్, పర్చేస్ రిటర్న్ బుక్, సేల్స్ రిటర్న్ బుక్. ద నెక్స్ట్ వన్ సో ప్రొఫార్మా. అక్కడ మనం మెయింటైన్ చేసే దాంట్లో ఎప్పుడైనా సరే ఒక్కొక్క దానికి కూడా అంటే ఒక్కొక్క అకౌంట్ కి కూడా ఒక్కొక్క టైప్ ఆఫ్ ద ఫార్మేట్ అనేది యూజ్ చేస్తాం.
సో ఫర్ ఎగ్జాంపుల్ జర్నల్ ఎంట్రీ ప్రిపేర్ చేసేటప్పుడేమో డేటు పర్టికులర్స్ ఎల్ఎఫ్ డెబిట్ క్రెడిట్ అని చెప్పాం. అలాగే ఒక లెడ్జర్ ప్రిపేర్ చేసేటప్పుడు రెండు ఆఫ్ల కింద తీసుకొచ్చి డేటు పర్టికులర్స్ జేఎఫ్ అమౌంట్ అని, అలాగే క్రెడిట్ సైడ్ కూడా డేటు పర్టికులర్స్ జేఎఫ్ అమౌంట్ అని చూపిస్తాం. సో ఇక్కడ ఈ సబ్సిడరీ బుక్ వచ్చేపాటికి ప్రొఫార్మ్ అనేది వెన్ వీఆర్ ప్రిపరేషన్ ఆఫ్ ద పర్చేస్ బుక్, మనం ప్రిపేర్ చేసేది కనుక పర్చేస్ బుక్ అయితే సో డేట్ పర్టికులర్స్ ఈ థర్డ్ కాలం వచ్చేపాటికి డిపెండెడ్ ఆన్ ద బుక్, మనం ప్రిపేర్ చేసే బుక్ ని బట్టి ఈ థర్డ్ కాలం అనేది చేంజ్ అవుతుంది. ఫోర్త్ కాలం ఎల్ఎఫ్ నెంబర్ అమౌంట్. సో మనం ఇక్కడ ప్రిపేర్ చేస్తాము అన్న బుక్ పర్చేస్ బుక్ కాబట్టి ఇక్కడ మనం చూపించాల్సింది ఇన్వర్డ్ ఇన్వాయిస్ నెంబర్. అంటే మనం ప్రిపేర్ చేసే బుక్ ఏదైతే ఉంటుందో, సో సమ్లో ఇచ్చినప్పుడు ప్రిపేర్ పర్చేస్ బుక్, ప్రిపేర్ సేల్స్ బుక్ లేదా ప్రిపేర్ ప్రాపర్ సబ్సిడరీ బుక్స్ అంటారు. దాన్ని బట్టి మనం ప్రిపేర్ చేసే బుక్స్ ఏవైతే ఉంటాయో దాని ప్రకారం ఈ ఫార్మేట్ ఏదైతే ఉంటుందో ఈ థర్డ్ కాలం అనేది చేంజ్ అవుతుంది. సో రిమైనింగ్ అన్నిటికీ కూడా అంటే పర్చేస్ రిటర్న్ కానీ సేల్స్ రిటర్న్ కానీ ఈ అన్నిటికీ కూడా ఫార్మేట్ అనేది ఇలాగే ఉంటుంది, డేటు పర్టికులర్స్. కానీ థర్డ్ కాలం అనేది డిపెండ్ ఆన్ వేర్ ప్రిపరేషన్ ఆఫ్ ద బుక్, ఏ బుక్ అయితే మనం ప్రిపేర్ చేస్తున్నామో దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ థర్డ్ కాలం అనేది చేంజ్ అవుతుంది. సో మనం ఇక్కడ ప్రిపేర్ చేసేది పర్చేసెస్ బుక్ కాబట్టి ఇక్కడ మనం చూపించాల్సిన కాలం ఇన్వర్డ్ ఇన్వాయిస్, ఎల్ఎఫ్ నెంబర్, అమౌంట్. సో ఒకవేళ కనుక మనం పర్చేజ్ రిటర్న్ అయితే మనం చూపించేది కనుక సేల్స్ బుక్ అయితే కనుక ఇక్కడ చూపించాల్సింది అవుట్వర్డ్ ఇన్వాయిస్ నంబర్. అంటే చూపించే బుక్ పర్చేజ్ రిటర్నా సేల్స్ రిటర్నా బుక్ ప్రకారం ఏదైనా బుక్ మాత్రం సబ్సిడరీ బుక్ అంటే ఫార్మాట్ ఇలాగే చూపిస్తాం, డేటు పర్టికులర్స్, థర్డ్ కాలం అనేది డిపెండెడ్ ఆన్ వేర్ ప్రిపరేషన్ ఆఫ్ ద బుక్ ను బేస్ చేసుకుని ఇక్కడ ఈ థర్డ్ కాలం అనేది మెయింటైన్ చేస్తాం, ఎల్ఎఫ్ నెంబర్, అమౌంట్. పర్చేజ్ బుక్ అయితే కనుక ఇక్కడ మనం చూపించాల్సిన థర్డ్ కాలం అనేది ఇన్వర్డ్ ఇన్వాయిస్. అదే ఇక్కడ మనం ప్రిపేర్ చేసేది సేల్స్ బుక్ అయితే కనుక అవుట్వర్డ్ ఇన్వాయిస్ నెంబర్ చూపిస్తాం. ఒకవేళ మనం ప్రిపేర్ చేసేది పర్చేజ్ రిటర్న్ అయితే సో ఒకవేళ మనం ప్రిపేర్ చేసేది పర్చేజ్ రిటర్న్ బుక్ అయితే కనుక ఈ థర్డ్ కాలంలో పోస్ట్ చేయాల్సింది డెబిట్ నోట్. Debit note means it's a reason mentioned by the reason mentioned to the supplies. ఆ స్టాక్ ని మనం ఎందుకు రిటర్న్ చేస్తున్నాము అని చెప్పి ఒక నోట్ ని ప్రిపేర్ చేసి సప్లయర్స్ కి రిటర్న్ చేస్తాము అని చెప్తున్నాం. సో అది ఏ నంబర్స్ ఏంటి అని చెప్పేసి ఇక్కడ ఈ డెబిట్ నోట్ లో మెన్షన్ చేస్తాం. అంటే పర్చేస్ రిటర్న్ బుక్ కనుక మనం ప్రిపేర్ చేస్తే మనం చూపించాల్సింది డెబిట్ నోట్. అదే ఒకవేళ సేల్స్ రిటర్న్ అయితే సో ఇన్ కేస్ మనం ప్రిపేర్ చేసేది కనుక సేల్స్ రిటర్న్ బుక్ అయితే మనం పోస్టింగ్ చూపించాల్సింది క్రెడిట్ నోట్. సో ట్రాన్సాక్షన్ ఏదైతే ఫార్మేట్ ఉంటుందో ఏ బుక్ అయినా సరే డేట్ ఏ రోజైతే ట్రాన్సాక్షన్స్ చేస్తున్నామో ఆ డేటు పర్టికులర్స్. సో ఏ పర్సన్ దగ్గర నుంచి పర్చేస్ చేస్తున్నామో సేల్స్ చేస్తున్నామో రిటర్న్ చేస్తున్నామో వాళ్ళ రిలేటెడ్. ఇక్కడ థర్డ్ కాలం వచ్చేవాడికి మనం ప్రిపేర్ చేసేది పర్చేజ్ బుక్ అయితే ఇన్వర్డ్ ఇన్వాయిస్, అదే పర్చేజ్ రిటర్న్ అయితే డెబిట్ నోట్. అదే ఒకవేళ మనం సేల్స్ ప్రిపేర్ చేస్తే కనుక అవుట్వర్డ్ ఇన్వాయిస్, సేల్స్ రిటర్న్ అయితే కనుక క్రెడిట్ నోట్. ఫోర్త్ కాలం వచ్చేవాడికి ఎల్ఎఫ్ ఇస్ ఎ పేజ్ నెంబర్స్, ఎల్ఎఫ్ అలాగే అమౌంట్. వీటిని ఇక్కడ మనం పోస్టింగ్ చూపించడం అనేది చేస్తాం. అంటే ఏదైనా సరే బుక్ ఫార్మేట్ మాత్రం మనం ఇలాగే చూపించాలి, డేటు పర్టికులర్స్, థర్డ్ కాలం డిపెండెడ్ ఆన్ ద బుక్, ఎల్ఎఫ్, అమౌంట్. సో నెక్స్ట్ సమ్ స్టార్ట్ చేద్దాం. రికార్డ్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ద పర్చేసెస్ బుక్. అంటే ఇక్కడ మనకు మెన్షన్ చేసినప్పుడు పర్చేసెస్ బుక్ ని ప్రిపేర్ చేయండి అని చెప్తున్నారు. పర్చేస్ బుక్ 2019 March 1st, పర్చేస్డ్ గూడ్స్ ఫ్రమ్ రవి, పర్చేసెస్ బుకే. 7th పర్చేస్డ్ గూడ్స్ ఫ్రమ్ రాజేష్, ఇది కూడా పర్చేసెస్ బుకే. నెక్స్ట్ బాట్ గూడ్స్ ఫ్రమ్ శివాజీ, ఇది కూడా పర్చేసెస్ బుకే. నెక్స్ట్ పర్చేస్డ్ గూడ్స్ ఫ్రమ్ స్వాతి, ఇది కూడా పర్చేసెస్ బుకే. అంటే ఈ 4 పర్చేసెస్ బుక్ లోనే పోస్ట్ చేస్తాం. నెక్స్ట్ పర్చేస్డ్ మెషినరీ ఫ్రమ్ రాజేష్,
పర్చేస్ బుక్ ప్రిపేర్ చేసేటప్పుడు సో ఓన్లీ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే పోస్ట్ చేయాలి అన్నాం. ఎలాంటి క్యాష్ ట్రాన్సాక్షన్స్ ని వేయకూడదని చెప్తున్నాం. అలాగే ఎనీ ఎసెట్ వి కెన్ బి పర్చేసింగ్, ఏ ఎసెట్ ని పర్చేస్ చేసినా సరే దాన్ని మనం పర్చేస్ బుక్ లో పోస్ట్ చేయకూడదు. ఇక్కడ మనకి మెన్షన్ చేసిన దాని ప్రకారం పర్చేస్ మెషినరీ అన్నారు. సో ఇస్ ఎసెట్ కాబట్టి దీన్ని మనం ఎక్కడా కూడా పోస్టింగ్ లో చూపించకూడదు. ఈ 4 ట్రాన్సాక్షన్స్ మాత్రమే మనం బుక్ లో పోస్టింగ్ అనేది చూపించాలి. So purchase book heading, where preparation of the purchases book. So purchases book year 2019 March 1st purchased goods from Ravi. So already we are purchasing of a book, it indicated on the heading లో మనం ఆల్రెడీ పర్చేసెస్ బుక్ అని ఇండికేట్ చేసాం. కాబట్టి మనం ఎవరి దగ్గర నుంచి అయితే పర్చేస్ చేస్తున్నామో ఆ పర్సన్ నేమ్ ని మాత్రమే ఇక్కడ మనం బుక్ లో చూపిస్తే చాలు. సో పర్చేస్డ్ గూడ్స్ ఫ్రమ్ రవి, సో వీ రైట్ దట్ రవి. అమౌంట్ ఇది ఫస్ట్ ట్రాన్సాక్షన్ కాబట్టి ఫస్ట్ వన్, అమౌంట్ 2000. సో అంటే జస్ట్ మనం ఎవరి దగ్గర నుంచి అయితే ఆ స్టాక్ ని పర్చేస్ చేస్తున్నామో అలా నేమ్ ఇండికేట్ చేస్తూ ఏ డేట్ అయితే ట్రాన్సాక్షన్ చేసామో ఆ డేటు, సో ఏ పర్సన్ కి సేల్ చేస్తున్నామో పర్చేస్ చేస్తున్నామో ఆ పర్సన్, ఎక్కడా కూడా టూలు బైలు అనేది కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ పర్సన్ నేము. సో ఎల్ఎఫ్ నెంబర్ వచ్చేపాటికి 1 2 మన జరిగే ట్రాన్సాక్షన్స్ 1 2 అనేది లేదు. సమ్ లో వాళ్ళు కనుక ఇన్వాయిస్ నెంబర్ కనుక ఇస్తే ఆ నంబర్స్ మనం చూపిస్తాం. సో ఎల్ఎఫ్ నెంబర్, అమౌంట్. One. Next second transaction, date 7. Purchased goods from Rajesh. We read that that's just a Rajesh name. Rajesh is a second transaction. Amount 1500. The next next 10th one, bought goods from Shivaji. That means we are purchasing of a goods from Shivaji, then indication of the name Shivaji. Third transaction, amount 1200. Next date 15, purchased goods from Swati. We are purchasing from Swati, write that Swati. It's a fourth transaction, amount 1000. The next, purchased machinery. Machinery is asset కాబట్టి మనం ఎక్కడ పర్చేస్ బుక్ లో చూపించాల్సిన అవసరం లేదు. సో ఇచ్చిన ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం టోటల్ చూపించాలి. ఓవరాల్ 2000,354,7,0,075. సో ఓవరాల్ గా పర్చేసెస్ మార్చి మంత్ లోకి వచ్చేవాడికి పర్చేసెస్ అనేది 5700. జస్ట్ మనం ఇక్కడ బుక్స్ చూపించేటప్పుడు ఈ పర్చేస్ కానీ రిటర్న్ కానీ సేల్స్ కానీ ఈ ఏవైనా ఈ 4 బుక్స్ చూపించేటప్పుడు ఏ డేట్ అయితే మనం ట్రాన్సాక్షన్ చేసామో ఆ డేటు, ఆ పర్సన్ నేమ్. సో మనం జరిగిన ఇన్వాయిస్ నంబర్స్ అంటే యాక్చువల్ గా సమ్ లో కనుక మనకి ఇన్వాయిస్ నంబర్స్ ఇస్తే ఇన్వాయిస్ నంబర్స్ పోస్ట్ చేస్తాం, లేదు అంటే 1 2 3 4 కింద చూపిస్తాం. నెక్స్ట్ ఆ ట్రాన్సాక్షన్ జరిగిన అమౌంట్ ఆఫ్టర్ దట్ పోస్టింగ్ అంతా చూపించేసిన తర్వాత దెన్ ఇట్ కెన్ బి టోటలింగ్. సో ఇక్కడ మనకు టోటలింగ్ వచ్చేటప్పుడు 2000,354,7,5,700. సో మార్చ్ మంత్ లో ఓవరాల్ గా పర్చేసెస్ అనేది 5700. సో దీనికి సంబంధించిన ఇంకా రిమైనింగ్ అనేది నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. థ్యాంక్ యూ.